పిల్లలు, మీ అమ్మ ఎక్కడుంది? అమ్మ నాన్నకి కాఫీ ఇవ్వడానికి వెళ్ళింది నానమ్మ. ఏంటి, మీ అమ్మ మీ నాన్నకి కాఫీ ఇవ్వటానికి వెళ్ళిందా? అవునానమ్మా, అమ్మ వెళ్ళి హాఫ్ అన్ అవర్ అయింది, కానీ ఇంతవరకు రాలేదు అసలు. ఏంటి, అరగంట నుంచి మీ అమ్మ మీ నాన్న దగ్గరే ఉందా? అవునానమ్మా, నాన్నే అమ్మని కాఫీ తెమ్మని అడిగాడు. ఏంటి, మీ నాన్న మీ అమ్మని కాఫీ తెమ్మని చెప్పాడా? ఇదంతా నిజమేనా అసలా? ఎందుకు నమ్మవు నువ్వు అసలా? మేమెందుకు అబద్ధం చెప్తాం? ఆల్రెడీ నాన్న రూమ్కి వెళ్ళి నువ్వే చూసుకో, అమ్మా నాన్న అక్కడే ఉంటారు. అవునానమ్మా, నీ కాల్ ఏంటి మధ్యలో? అసలే మేము హోంవర్క్ విషయంలో సతమతమైపోతున్నాం, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తావేంటి? వెళ్ళు. చూసావా చంద్ర, సింధు యష్లు ఇద్దరు. దాము, ముందు నువ్వు ఎక్సైట్ అవ్వకు, పిల్లల్ని హోంవర్క్ చేసుకొని ముందు రాదాము చెప్తా. అది కాదు చంద్ర, రాదాము, నా మాట విను. రాదాము చంద్ర, అయ్యో చంద్ర, నా మాట విను చంద్ర. ఆగు చంద్ర, నా మాట విను చంద్ర. చూసావా చంద్ర, పిల్లలు చెప్పిన దాన్ని బట్టి నీకేం అర్థమైంది? దాము, నువ్వు మరీ అంత ఓవర్ ఎక్సైట్ అవ్వకు. నాకేమర్థమైందంటే సింధు యష్కి కాఫీ తీసుకుని వెళ్ళింది అంతే. అబ్బా, అది కాదు చంద్ర. సింధు అంటేనే కోపంగా ఉండే మన యష్ సింధుని కాఫీ తీసుకురమ్మన్నాడు కదా. అవును, దాన్ని బట్టి నీకు అర్థం అవటం లేదా యష్లో మార్పు వచ్చింది అని? బా, ఏంటి, కాఫీ తెమ్మన్నందుకే వాడు మారిపోయినట్టా? కాదా ఏంటి? సింధుని చూస్తేనే చిర్రుబుర్రులాడేవాడు ప్రత్యేకంగా సింధుని కాఫీ తీసుకుని రూమ్లోకి రమ్మన్నాడు అంటే ఏదో ప్రత్యేకత లేకుండానే ఆ మాట అన్నాడు అంటావా? దాము, నువ్వు మరీ ఎక్కువ ఊహించుకుంటున్నావు. అబ్బా, ఊహ కాదు చంద్ర, నిజం. యష్లో మార్పు మొదలైంది. చూడదాము, మార్పు మొదలైంది యష్లో కాదు, నీలో. జరగనివి జరిగినట్టుగా అనుకుంటూ ఊహా ప్రపంచంలో ఊరేగుతున్నావు. నిజంగా యష్ మారేవాడే అయితే ఇన్ని రోజులు అవసరం లేదు కదా. సిద్ధార్థ్, కావ్య నిజం చెప్పినప్పుడే వాడు మారుండాలి కదా. అప్పుడు మారనివాడు ఇప్పుడు సింధుని కాఫీ తెమ్మని అడగగానే మారిపోయినట్టా చెప్పు? నువ్వు ఎందుకిలా భ్రమపడుతున్నావు దాము? అబ్బా చంద్ర, యష్ గురించి నీకంటే నాకే బాగా తెలుసు. వాడు ఈ అమ్మకొచ్చి వాడిలో మార్పు అనేది చాలా వేగంగా జరుగుతుంది. అంతలోనే కోప్పడతాడు, అంతలోనే ప్రేమ కురిపిస్తాడు. వాడి మనసుకి స్థిరత్వమే ఉండదు, చంచల స్వభావం ఎక్కువ, క్షణాల్లో అన్నీ మారిపోతుంటాయి. వాడి ఆలోచనలు, అభిప్రాయాలు, ప్రేమలు, అభిమానాలు ఏవైనా సరే. అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. బా, ఇప్పుడేమంటావు? యష్ మారాడు, అందుకే సింధు మీద ప్రేమతోనే కాఫీ తీసుకురమ్మన్నాడు అంటావు, అంతేనా? ఇప్పుడు అసలు పాయింట్ క్యాచ్ చేశావు. నేను అదే అంటున్నాను. అయ్యో పిచ్చిదాము, ఎడారిలో ఒయాసిస్లుండవు, ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయ్యో చంద్ర, నీకు చెప్పడం కంటే ఇదిగో ఈ గోడకు చెప్పడం ఉత్తమం. ఉండు, నా కోడలు వస్తుంది కదా, నీకు చూపిస్తాను. సర్లే. చంద్ర, అదిగో. సింధు, ఏంటి ఇలారా ఇలారా రామ్మా. వస్తున్నా. ఇదిగో నీ బంగారు కోడలు వచ్చింది కదా, నువ్వే అడుగు. అడుగుతాన్లే. అమ్మ సింధు, యష్ నిన్ను కాఫీ తీసుకుని రమ్మన్నాడంట కదా, మళ్ళీ నీ మీద వాడికి ప్రేమ మొదలైందా?
నేను మీలాగే ఫీల్ అయ్యాను. నా భర్తకి నా మీద ప్రేమ కలిగిందనుకుని కాఫీ తీసుకుని ఆనందంగా వెళ్ళాను. తీరా రూమ్లోకి వెళ్ళిన తర్వాత తెలిసింది అసలు విషయం. ఆ ఏంటా అసలు విషయం? మీ అబ్బాయి పిల్లలతో అమ్మని కాఫీ తీసుకురమ్మని చెప్పారంట. పిల్లలు వేరేలా అర్థం చేసుకుని అమ్మ అంటే నేను అనుకుని నాకొచ్చి చెప్పారు. నిజానికి యష్ కాఫీ తీసుకురమ్మని చెప్పింది మిమ్మల్ని అత్తయ్య. అవునా? నేను చెప్పానా వాడు మారడుగాక మారడు అని? అనవసరంగా మీ అత్తయ్య ఏవేవో ఊహించేసుకుందమ్మా. నువ్వాగు చంద్ర. అమ్మ సింధు, అది సరే సింధు, మరి అరగంట నుంచి వాడి రూమ్లో ఏం చేస్తున్నావు? ఇంకేం చేస్తుంది? వాడు తిడుతూ ఉంటే వింటూనే ఉంటుంది. అబ్బా నువ్వాగు చంద్ర. సర్లే నువ్వు చెప్పమ్మా సింధు. అంటే అది అత్తయ్య, రూమ్లో ఏం జరిగిందంటే. అరే నీ సిగ్గు చూస్తుంటేనే నాకు అర్థం అవుతుంది అసలు ఏదేదో జరిగుంటుంది అని. నిజం చెప్పు సింధు, నిజం చెప్పే. జరిగింది, కానీ అది మాటలు చెప్పేది కాదత్తయ్యా. అయ్యో, మాటల్లో చెప్పేది కాదు అంటే చేతల్లో ఏదో జరిగిందన్నమాట. తెలుస్తుంది. ఏంటిదాము తెలిసేది? సింధు ఏం చెప్పకుండానే ఆ రూమ్లో ఏం జరిగిందో నీ కళ్ళతో చూసినట్టు తెలుస్తుంది అంటున్నావు. అబ్బా చంద్ర, నువ్వు విసిగించకుండా ఆగు. నువ్వు చెప్పమ్మా సింధు. అలా ఎలా చెప్పాలో అర్థం కావడం లేదత్తయ్యా. అది నేను కాఫీ తీసుకుని రూమ్లోకి వెళ్ళిన తర్వాత అమ్మ దొంగ, ఇంత జరిగిందా? అయ్యో, చెప్పాను కద్దాము వాడు మారడు అని. అంత జరిగిన తర్వాత కూడా ఏం తెలియనట్టు సింధును ఎందుకు తిట్టాడు? అదే నాకు అర్థం కావట్లేదు మావయ్య. అసలు నన్ను ఎందుకు తిట్టాడో. కానీ ఆ తిట్లలో కూడా ప్రేమ కనిపించింది. అయ్యో పిచ్చి సింధు, మగాళ్ల స్వభావం అలాగే ఉంటుందమ్మా. ఏది ఒక పట్టాన ఒప్పుకోరు. ఒక్కసారిగా నీ మీద ప్రేమ చూపిస్తే నీ ముందు చులకనైపోతాడనే. అలా కాస్త నీ ముందు నిన్ను తిట్టి బెట్టు చేసినట్టున్నాడు. ఏమో అత్తయ్య, నాకైతే అంత అయోమయంగా ఉంది. మీ అబ్బాయి మారాడో మారలేదో నాకైతే అస్సలు తెలియడం లేదు. వాడు మారాడమ్మా. వాడి మనసులో ప్రేమను బయటికి చెప్పుకోలేక సతమతమవుతున్నాడంతే. లేదమ్మా సింధు, వాడేం మారలేదు. నిన్నే మాత్రం ప్రేమించట్లేదు.